నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. సో దీని గురించి ఏం చెప్తారు? అప్డేట్ అంటూ ఏమీ లేదు. ఆయన డబ్బింగ్ పూర్తి చేశారట మన హీరో పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క పగలంతానేమో ఓజీ షూటింగ్లో చేసి వచ్చి నైట్ 10 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారు 2 గంటల వరకు డబ్బింగ్ చెప్పి తన వంతు డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారనేది సమాచారం. ఒక విధంగా చెప్పాలి, అది పెద్ద వార్తే. ఏకదాటిగా డబ్బింగ్ చెప్పడం అంటే మాటలు కాదు, గొంతు పోద్దు. ఒకసారి పగలు షూటింగ్ చేసి మళ్ళీ నైట్ వచ్చి డబ్బింగ్ చెప్పడం అంటే డబ్బింగ్ చెప్పడం పూర్తయిందంటే ట్రైలర్ వచ్చేస్తుంది. బహుశా రేపు ఎల్లుండో ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పటికీ ఫ్యాన్ మేడ్ ఏదైతే ఒక ట్రైలర్ ఉందో, ఇప్పటికీ ఒక ఫ్యాన్ మేడ్ ట్రైలర్ హల్చల్ అయితే చేస్తుంది. సో ఒరిజినల్ ట్రైలర్ ఎప్పుడు రావచ్చు? అంటే ఫస్ట్ వీక్, సినిమా 12వ తారీఖు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా వారణాసిలో ఒక భారీ ఈవెంట్ పెడుతున్నారంటున్నారు. దాంతోపాటు చెన్నైలో ఒక సాంగ్ లాంచింగ్. ఈ రెండు వచ్చేస్తే సినిమా సంబంధించి ఇక బిజినెస్ పరంగా లెక్కలు ఆటలు వెళ్ళిపోతారు. అంటే పవర్ స్టార్ డబ్బింగ్ పూర్తయిందంటే మిగతా వాళ్ళు డబ్బింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు ఆల్రెడీ. మరి ఆయన డబ్బింగ్ పూర్తి అయిపోయిందంటే నాకు తెలిసి ట్రైలర్ కటింగ్ మీదే ఉంటారు. ఆ డేట్ అనౌన్స్మెంట్ నాకు తెలిసి రేపు ఖచ్చితంగా జూన్ 1న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది వచ్చి 4వ తారీఖులోనూ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఈ 12వ తారీఖుకి సినిమాకి స్పీడప్ చేస్తారు. ప్రమోషన్ వర్క్ అంతా వారణాసిలో ఈవెంట్ కానీ, ఆ ఈవెంట్కి పవర్ స్టార్ వెళ్తారా లేదా, చెన్నైలో జరిగే ఈవెంట్కి వెళ్తారా లేదా, ఇలాంటివన్నీ వార్తలు వస్తూ ఉంటాయి. అదే మనం చూసుకుంటే గతంలో కూడా ఏదైతే హిందువులు మనోభావాలకు సంబంధించి తీస్తున్నటువంటి సినిమాలండి, అది చావా కావచ్చు, మిగతా అన్ని సినిమాలకు సంబంధించి బీజేపీ కూడా బాగా పెద్ద సపోర్టే చేస్తుంది. ఇక్కడ ఔరంగజేబ్ పైన చేస్తున్నటువంటి ఒక యుద్ధం కింద చూసుకోవాల్సి వస్తుంది హరిహర వీరమల్లు. అయితే ఇలాంటి సినిమాను కూడా ప్రమోట్ చేస్తానికి బీజేపీ కూడా కొంచెం ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసిలో అతిపెద్ద ఈవెంట్ జరగబోతుందని, దానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీ గారు కూడా హాజరవుతారా అనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే మోడీ గారికి సొంత ప్లేస్ అని చెప్పాలి వారణాసి అంటే. రావచ్చు కూడా, ఎందుకంటే ఔరంగజేబు ఇక్కడ 18వ శతాబ్దం కథ కాబట్టి, మరి ఔరంగజేబుతో ముడిపడిన కథ కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాబీ డియోల్ కానీ ఎవరైతే ఇందులో నటించారో కీలకమైన వాళ్ళంతా, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా, అది ఏపీలో చేస్తారా లేదా. ఇప్పటికే షోలు అర్ధరాత్రి షోలు అయితే వద్దు అని చెప్పి పవర్ స్టార్ వద్దన్నారని టాక్ అయితే వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఒక పెద్ద హీరోల సినిమాలు వస్తాయంటే నైటే షోలు పడిపోతాయి, ప్రీమియర్ షోలని బెనిఫిట్ షోలని చెప్పి వేస్తుంటారు. అలాంటి నా కార్యక్రమం పెట్టుకోవద్దు అని చెప్పి పవర్ స్టార్ అన్నారనేది ఒక వార్త. మరి అంటే ఇక జూన్లో ఈ హరిహర వీరమల్లు ఫీవర్ వచ్చినట్టే, అలుముకున్నట్టే, ఫస్ట్ వీక్ నుంచి మొదలవుతుంది ఇది. అయితే అదే కాకుండా సినిమాకి సంబంధించి ఒక సాంగ్ లాంచ్, ఒక ట్రైలర్ లాంచ్, ఇలాగా 12వ తారీఖు రిలీజ్ అయితే దానికి ముందు కనీసం ఒక 5 రోజుల ముందు నుంచి ప్రమోషనల్ వర్క్స్ కూడా అన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో కానీ సాధారణ ఇప్పటిదాకా జరిగినటువంటి ఏ ప్రమోషన్ ఈవెంట్కి కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. కాకపోతే ఏం రత్నం గారు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ఈ సినిమా పైన ఆయన కోసం సరే ప్రమోషన్స్లో పాల్గొంటారా లేదా అంటే ఏం చెప్తారు? ప్రమోషన్స్లో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆయన ఓజీ షూటింగ్ చేసుకుంటూ ఒక పక్క మళ్ళీ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. మరి ఓజీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అంటే డేట్ వచ్చేసింది కాబట్టి, సెప్టెంబర్ 25 అంటున్నారు కాబట్టి అది కూడా కంప్లీట్ చేద్దామని ఆయన అది చేయడం కూడా జరుగుతుంది. మరి ఒకవేళ ప్రమోషనల్ ఈవెంట్స్ నార్త్ ఇండియాలో, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి నార్త్ ఇండియాలో మరి ఎన్ని పెడతారో ఈవెంట్స్ అన్నిటికీ హాజరవ్వాలంటే కష్టమే నాకు తెలిసి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఖచ్చితంగా హాజరవుతారు. ఒకవేళ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ 2 ఈవెంట్లు తప్పితే మిగతా వాడికి ఆయన వెళ్ళకపోవచ్చు అనుకున్నాను నేను. అదే మనం చూసుకుంటే ఏం రత్నం గారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సినిమా చాలా ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలనుకుంది, కాస్త ఇంత లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎందుకో ఆయన పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే బయట అయితే వార్తలు వస్తున్నాయి, ఆయన స్పోకతో పడిపోయారని, లేకపోతే ఇంకేదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఇవన్నీ వస్తున్నాయి. దాని మీద వివరణ ఇచ్చారు, వాళ్ళు బ్రదర్ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదు, ఆయన బాగున్నారు అని చెప్పి బయట ఈ ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి ఏంటంటే సినిమా రిలీజ్ చేయాలనే తపన తప్పితే వేరే ఏమీ లేదు. మళ్ళీ పైగా ఆయన ఎఫ్డీసీ చైర్మన్ రేసులో కూడా ఉన్నారు. మరి దానికోసం అని చెప్పి ఎఫ్డీసీ చైర్మన్ దాదాపు ఆయన కన్ఫర్మ్ అనే మాట కూడా వస్తుంది. వచ్చినప్పుడు మరి దీనికి పోటీగా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి పోటీగా ఉన్న ఏపీ ఫిల్మ్ ఛాంబర్ పదవికి రాజీనామా చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం బాగాలేదనే ప్రచారం అయితే వచ్చేసింది బయటికి. దాన్ని కాదు ఆయన బాగున్నారని చెప్పి మళ్ళీ ఒక వార్త వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు సినిమాకి బిజినెస్ లెక్కలు ఉంటాయి కాబట్టి
ఆయన ఇప్పుడు ఈ బిజినెస్ లెక్కలు తలమునకలు అయిపోయే పరిస్థితి అయితే ఉంది ఆ సినిమా తర్వాత. ఎందుకంటే ఆయన కొద్దిగా ఫైనాన్షియల్గా కోలుకుంటే ఇక్కడ పెద్ద బ్యానరు, ఇది పెద్ద ప్రాజెక్టు, కనీసం దీని నుంచి ఊరు పీల్చుకుంటే ఆయన మళ్ళీ ఇంకా సినిమాలకి దీని సెకండ్ పార్ట్కి రిలీజ్కి, సెకండ్ పార్ట్కి షూటింగ్ సన్నాహాలకి చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి. అయితే అది కాక సినిమాకి సంబంధించి ఇంకా ఎక్కువ రోజులు లేదు, దాదాపు ఒక 12 రోజుల్లో సినిమా అయితే రాబోతుంది. అయితే ఇంత దాదాపు 10 రోజుల క్రితం ఇప్పుడు డబ్బింగ్ పూర్తి చేసుకున్నా అంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పటికే 6 ఏళ్ళు అయిపోయింది. మరి ఒక హీరోకి 6 ఏళ్ళు అంటే రూపురేఖల పరంగా ఇప్పుడున్న విఎఫ్ఎక్స్లో కొంత కవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి చాలా రిస్క్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ సినిమాకి 6 ఏళ్ల పాటు వెయిట్ చేయడం అంటే చాలా పెద్ద రిస్క్, చాలా పెద్ద బాగా లేట్ అయిందని చెప్పాల్సి వస్తుంది. ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలోనే ఇన్ని సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం ఆగటం అనేది ఇదే ఫస్ట్ టైం అవుతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనేది కామను, రాజమౌళి గారి సినిమాలకి సాధారణంగా జరిగేది అది. కాకపోతే దాన్ని మించి ఆ రికార్డులు ఇది బద్దలు కొట్టిందని చెప్పాల్సి వస్తుంది. అదే గతంలో అంజీ కూడా చూసాం, దాదాపు 10 ఏళ్ల పైన చూసాం, కానీ అది గ్రాఫిక్స్ కోసం అనుకోవచ్చు. కానీ ఇక్కడ హీరో కోసం అనేది ఇంత లేట్ అనేది ఫస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా బిజీగా ఉండడం వల్ల కొంత, అందుకనే ఆయనకి న్యాయం చేద్దామని హీరోగా తప్పిస్తున్నారు అనేది సమాచారం. మరి 6 ఏళ్ల పాటు వెయిట్ చేయటం అంటే మాటలు కాదు. కాబట్టి పైగా ఆయన కంఫర్ట్ జోన్లో ఉంటే నిర్మాత ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన కంఫర్ట్ జోన్లో లేదు. సినిమా ఫీల్డ్ అంటే ఒక జోదం. ఒక సినిమా హిట్ అయితే, ఒక సినిమా ఫ్లాప్ అయితే పోయే డబ్బులు ఎక్కువ ఉంటాయి. 2-3 సినిమాలు సంపాదించిన డబ్బులన్నీ ఒక సినిమా ఫ్లాప్తోనే పోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే రత్నం గారు ఉన్నారు. ఒత్తిడిగా ఉంటుంది సాధారణంగా, ఆ టెన్షన్ ఉంటుంది. సినిమా రిలీజ్ టెన్షన్ అనేది మామూలు టెన్షన్ కాదు. అది ఎంత సీనియర్ నిర్మాత అయినా ఆ ఒత్తిడిని భరించాల్సిందే. కాబట్టి అదే ఆ ఒత్తిడి వల్ల ఇట్లాంటి రకరకాల రోమాలు వచ్చి ఉంటాయి అనుకుంటాను నేను అనుకోవటం. సో మొత్తానికి సినిమా అయితే చాలా అతి తొందరలో ఉంది. సో సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇదే పెద్ద సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా, మరి పవర్ స్టార్ క్రేజ్ అనేది మనకు తెలిసిందే. కాబట్టి ఒక పెద్ద ప్రాజెక్టు జూన్ నెలలో ఆ ఫీవర్ అయితే వచ్చేసిందండి. జూన్ 1 నుంచి మొదలవుతుంది అది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా జూన్ 12వ తారీఖు కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషనల్ వర్క్స్ అయితే మొదలైపోయాయి. సో సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే.